విధంగా మిమ్మల్ని గౌరవించాలి, యజమానులు ఎట్లా మీకు గౌరవం రావాలనే అంశంపై తప్పకుండా నేను రేపే ఎల్లుండి అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. ఈ పదోన్నతుల విషయంలో మీకు దక్కాల్సిన గౌరవంలో మీరు ఈ సింగరేణి యొక్క ఆస్తులను కాపాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటే అది చెప్పలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మీరు ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో కూడా మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. నేనే స్వయంగా చూడడం జరుగుతాను. ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ దానికి పూర్తి అవగాహన ఉన్నది. వెంబటే దానిపైన ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకునే విధంగా సిఎండి గారిని నేను ఎన్నిటి కలుస్తా ఉన్నా, వారితో చర్చిస్తాను. దానిపైన ప్రత్యేకంగా ఇవాళ మేము పనిచేసే మా శ్రీలన ద్వారా లెటర్ ద్వారా తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఒకటి వారికి ఒకటి చేపించే కార్యక్రమాన్ని చేస్తాననే ఒక మాట నిలుపుకుంటున్నా. మీ అందరికీ నేను మరొకసారి చెప్తాను, ఎంతో అభిమానించారు, అంతే ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు, సహకరించారు. కొందరు వస్తే తెలిసినా కూడా నాతో పాటు కొందరైతే బహిరంగంగా తిరిగారు. చాలామంది ఇక్కడ లేరు, డ్యూటీస్లో ఉన్నట్టున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలపండి. మళ్ళీ మీతో కలుస్తూనే ఉంటా, ఎప్పుడు వస్తూనే ఉంటా. ఈ ఆఫీస్కి వచ్చే ముందు మిమ్మల్ని కలిసిన తర్వాతనే లోపలికి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇదే మాదిరి ఉంటుందని చెప్పి నేను చెప్పాలి. ఎక్కడైతే సహకరించినారో మీరందరూ గర్వపడే విధంగా ఖచ్చితంగా పనిచేద్దాం. అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం, మన ప్రాంతంలో ఉన్న మన ఆస్తులను కాపాడుకుందాం, మన వ్యవస్థను కాపాడుకుందాం. మీ గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మీరు ఊహించినట్టుగా ఉండే విధంగా నేను కూడా పనిచేస్తాను. నాకు కూడా ఏదైనా సలహాలు ఇచ్చితే ఖచ్చితంగా వచ్చి నన్ను కలిసి సలహాలు కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాను. ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.